హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తిరు చిట్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా ఇంట్లో చిక్కుడుకాయలన్నీ ఈరోజు తెంపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే ఈరోజు అయితే చిక్కుడుకాయలు తెంపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో, ఏ విధంగా చేస్తే టేస్ట్ ఉంటుందో మీతో షేర్ చేద్దామని అయితే ఫస్ట్ నుంచి అయితే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, అలానే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిక్కుడుకాయలు తెంపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కాసే చిక్కుడుకాయలు అయితే. ఇక్కడైతే తెంపుతున్నాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు. ఫ్రెండ్స్, ఇప్పుడే తెంపి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చిక్కుడుకాయలు ఎన్ని వెళ్ళినాయో. ఫ్రెండ్స్, 2 kgs దాకా అయితే చిక్కుడుకాయలు అయితే వెళ్ళినాయి చూడండి. ఈ చిక్కుడుకాయల కర్రీ ఎలా చేస్తే టేస్ట్ ఉంటుందో మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా కర్రీ చేస్తానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? టమోటాలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు అయితే వేసి ఒక గంజులు అయితే వేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఉప్పు, కారం అయితే వేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉప్పు వేసిన తర్వాత కారం వేస్తున్నాను. ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేస్తున్నా చూడండి. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రెండ్స్, మంచిగా అయితే కలుపుకొని అయితే మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకోసారి అయితే మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసాను చూడండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే మెత్తగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలను అయితే. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాలింపుకు సిద్ధం చేసేద్దాం. ఇప్పుడైతే ఆయిల్, జీలకర్ర, ఆవాలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి. ఇలా వేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముందే అసలు బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తానికి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఈ విధంగా చేసుకుంటే మనం కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
సో మన ఇంట్లో చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అలానే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో చూడండి ఈ విధంగా అయితే కర్రీ మనకు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి కర్రీ అయితే అయిపోయింది.